కావడి శంకర్రావు గారి హై స్కూల్. ఇది పేద పిల్లలు, మిడిల్ క్లాస్ పిల్లలు కాబట్టి ఇలాంటి స్కూల్స్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమం మానవతా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు మరి చొరవ తీసుకొని మీ ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టరు, టీచర్స్ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని, లోకల్ కార్పొరేటర్ గారు కొంతమంది పెద్దలు వచ్చున్నారు, వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని మరి మంచిగా గ్రీనరీ పెంచాలనే తలంపుతోటి ఈరోజు చాలా మొక్కలు నాటుతున్నాము. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇన్స్టిట్యూషన్స్, తర్వాత ఇళ్లల్లో, రోడ్ల మీద ఇవన్నీ కూడా ఒక 5 లక్షల మొక్కలు నాటాలని తలంపుగా పెట్టుకొని ఇప్పటికే ఒక దగ్గర 40,000 మొక్కలు మనం నాటడం జరిగింది. వేరే మరి ఇలాంటి వారి యొక్క సహకారంతో పిల్లలు మీరంతా కూడా మీ ఇళ్లల్లో ఏదైనా ఒక మొక్క లేదా 2 మొక్కలు నాటుకోవాలంటే మీరు మీ టీచర్స్కి, హెచ్ఎం గారికి మీ పేర్లు ఇవ్వండి. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా అభినందిస్తూ, పిల్లలు మీరు ప్రతిరోజు నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, ఇక్కడ బోర్వెల్ ఉంది కదా, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ని ఉపయోగించి నీళ్లు పోసుకుంటూ ఒక్కొక్క క్లాసు లేకపోతే 10 మంది పిల్లలు, గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక మొక్కని అడాప్ట్ చేసుకొని బ్రతికించుకోవాలి. ఇది పెద్ద అయిన తర్వాత నీడనిచ్చి ఇది అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చేస్తారా మరి? టీచర్స్ మరి ఇక్కడ మానవతా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు లీడ్ తీసుకొని మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో గుంటూరు నగరపాలక సంస్థలో సమాజానికి ఉపయోగపడే అనేక మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ఇటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మేమందరం కూడా ప్లానింగ్ చేసుకుంటున్నాము. వాటన్నిటిలో కూడా మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ, స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాలలో శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయ వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. బ్యూటిఫుల్ ఫార్మేషన్ KSR MCH అండ్ GMC ప్రోగ్రామ్ లో పార్టిసిపేషన్ చేసిన స్టూడెంట్స్ అందరికీ క్లాప్స్ కొట్టాలి. KSR MCH GMC. థ్యాంక్ యూ. ఎనదర్ ఇంపార్టెంట్ ఈవెంట్, మనకి ఈరోజు ఈ స్కూల్కి ఆల్రెడీ RO ప్లాన్ శాంక్షన్ అయింది, మిషన్ వచ్చింది. కానీ దీన్ని ఫిక్స్ చేయడానికి షెడ్ కావచ్చు, బేస్ కావచ్చు, దాని ఫర్దర్ అరేంజ్మెంట్స్కి కొంత అమౌంట్ అవసరమని HM గారు మానవతా సంస్థ తెలియజేశారు. మానవతా సంస్థ సభ్యులైన వాణి గారు వెంటనే స్పందించి రైల్వేలో జేఈగా వర్క్ చేసి రిటైర్ అయ్యారు. మేడం వెంటనే స్పందించి ఈ RO ప్లాన్ ఫిక్స్ చేయడానికి 10,000 రూపీస్ డొనేట్ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. మేడం గారికి ఒకసారి క్లాప్స్. కార్పొరేషన్ నుంచి ఎవరైనా వస్తున్నారంటే మాకు మా సొంత ఇంటి వాళ్ళు వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయినా సరే బడి ప్రాపర్టీ అంతా కూడా కార్పొరేషన్దే, మేము ఎప్పటికీ కార్పొరేషన్ వాళ్ళమే.
సో మన బడికి మన కమిషనర్ గారు వచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే మిగతా సిబ్బంది అంతా పద్మజ గారు మనకి ఆర్ఓ ప్లాంట్ ఫిక్సేషన్ కోసం 10,000 రూపీస్ డొనేషన్ చేస్తానని చెప్తున్నారు. అది కమిషనర్ గారు ఎదురుగా తెలియజేయడానికి ఆనందిస్తున్నాను. ఆనందాన్ని కలుగు చేసినందుకు, మొక్కలంటే నాకు చాలా ఇష్టం. ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ పెట్టించినటువంటి ఈ మానవతా సంస్థ వాళ్ళకి, అలాగే రవి మాస్టర్కి, ఒప్పుకున్నందుకు కమిషనర్ గారికి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.